క్యాబ్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ టీవీ9 సంయుక్త ఆధ్వర్యంలో విజయీభవ వాక్థాన్ జరుగుతోంది. హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లో జరుగుతున్న ఈ కార్యక్రమంలో వందలాది మంది విద్యార్థులు పాల్గొంటున్నారు. విద్యార్థులలో మెమరీ టెక్నిక్స్, పరీక్షల టిప్స్, స్టడీ స్కిల్స్, ఒత్తిడిని తగ్గించుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యావేత్తలు, ప్రముఖులు వివరిస్తున్నారు. ఈ కార్యక్రమం మధ్యాహ్నం వరకు జరుగుతుంది. Let's do Kumudo. Ice cream bandila cool. క్యాబ్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ టీవీ9 సంయుక్త ఆధ్వర్యంలో విజయీభవ వాక్థాన్ జరుగుతోంది. హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లో జరుగుతున్న ఈ కార్యక్రమంలో వందలాది మంది విద్యార్థులు పాల్గొంటున్నారు. విద్యార్థులలో మెమరీ టెక్నిక్స్, పరీక్షల టిప్స్, స్టడీ స్కిల్స్, ఒత్తిడిని తగ్గించుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యావేత్తలు, ప్రముఖులు వివరిస్తున్నారు. ఈ కార్యక్రమం మధ్యాహ్నం వరకు జరుగుతుంది. నెక్లెస్ రోడ్ నుంచి ఈ కార్యక్రమంపై మరింత సమాచారం మా ప్రతినిధి కృప అందిస్తారు. కృప, ఈ కార్యక్రమానికి ఎలాంటి స్పందన వస్తోంది? విద్యావేత్తలు, నిపుణులు ఎటువంటి సలహాలు అందిస్తున్నారు? అసలే రాబోయేది పరీక్షా కాలం కాబట్టి. ఎస్ రోహిత్, మనం సంజయవయ్య పార్క్ లో ఉన్నాం. క్యాబ్ టీవీ9 సంయుక్త నిర్వహణలో ఇక్కడ స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక కౌన్సిలింగ్ ఇవ్వడానికి ఏర్పాటు జరిగింది. ఈ రోజు మార్నింగ్ నెక్లెస్ రోడ్ లో ఫస్ట్ వాకథాన్ స్టార్ట్ అయింది. తర్వాత వీళ్ళందరికీ కూడా యోగా అనేది స్టార్ట్ అయింది. దీనికంటే ముందు స్టూడెంట్స్ అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారని చెప్పాలి. సాంగ్స్ కు వాళ్ళు స్టెప్ వేస్తూ మొత్తం అంతా కూడా ఆహ్లాదకరంగా అనిపించింది. వెదర్ అంతా కూడా వీళ్ళందరూ చిన్న పిల్లల మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా, అంటే కాలేజ్ స్టూడెంట్స్ నుంచి స్కూల్ వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ప్రోగ్రామ్ కి అటెండ్ అవడం జరిగింది. విజయభవ వాకథాన్ ఈ రోజు వాక్ టాక్ రిలాక్స్ అనే దానితో ఈ రోజు వాక్ స్టార్ట్ చేశారు. తర్వాత ఇప్పుడు యోగా జరుగుతుంది. మన ప్రొజెక్టర్ లో చూడొచ్చు. పిల్లలందరికీ కూడా సూర్య నమస్కారాలు మొదలుకొని ఏదైతే వాళ్ళకి మెమరీ పవర్ పెరిగేలాగా, లేకపోతే ఎగ్జామ్స్ లో స్ట్రెస్ తగ్గేలాగా వీళ్ళందరికీ కూడా ఏ విధంగా కౌన్సిలింగ్ ఇవ్వాలో అదంతా కూడా ఇక్కడ జరుగుతుంది. మనం చూడొచ్చు యోగా గురించి స్టూడెంట్స్ అందరూ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా వాళ్ళందరూ చూస్తున్నారు. ఇంతకు ముందు వీళ్ళందరూ యోగా కూడా చేశారు. సో వీళ్ళందరూ చెప్తుంది ఏంటంటే ఎగ్జామ్స్ టైంలో ఎక్కువగా ప్రెషర్ ఉండడం వల్ల, ఒత్తిడి ఉండడంతో చాలా వరకు మర్చిపోతూ ఉంటాం. సో ఈ మర్చిపోకుండా తాము చదువుకున్నది, అంటే ఏదైతే 1 year పాటు చదువుతామో అదంతా ఒక ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్ పేపర్ మీద పెట్టడానికి ఒక 2.5 hours టైం ఉంటుంది. సో ఆ టైంలో మర్చిపోకుండా, ఒత్తిడికి లోన్ అవ్వకుండా వాళ్ళు చదువుకుందంతా క్లియర్గా పేపర్ మీద పెట్టడానికి, లేకపోతే మెమరీ టెక్నిక్స్ పెంచుకోవడానికి ఇవన్నీ కూడా ఇలాంటి కౌన్సిలింగ్ సెంటర్స్ అనేవి చాలా ఉపయోగపడతాయని చెప్తున్నారు. దీనిలో భాగంగా ఇప్పుడు వాకథాన్ జరిగింది. తర్వాత యోగా ఇప్పుడు జరుగుతూ ఉంది. తర్వాత కాసేపట్లో విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి కూడా ఇక్కడికి రాబోతున్నారు. ఆయన కూడా స్టూడెంట్స్ ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. అనేక మంది స్టూడెంట్స్ ఇక్కడంతా కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా అంటే ఇక్కడ కౌన్సిలింగ్ ఇవ్వడానికి కూడా చాలా మంది ఎక్స్పర్ట్స్ ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఎవరైతే వ్యక్తిత్వ వికాస నిపుణులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. మనం విజువల్స్ తో చూడొచ్చు. ఏదైతే మనలో ఒత్తిడి తగ్గిస్తుందో, మనలో మెమరీ పవర్ ని పెంచుతుందో అవన్నీ కూడా వీళ్ళు యోగా ఎలా చేయాలనే దాని మీద కూడా వీళ్ళంతా కూడా తెలుసుకుంటున్నారు. ఇక్కడ స్టూడెంట్స్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఉన్నారు. ఒకసారి మనం మాట్లాడదాం. ఏ క్లాస్ చదువుతున్నావు? యూకేజీ. యోగా చేస్తావా? నువ్వు చూస్తున్నావా? ఎగ్జామ్లో రాసేటప్పుడు నీకు భయం వేస్తుందా? ఏదైనా ఎగ్జామ్కి వెళ్ళావనుకో, ఎగ్జామ్ పేపర్ మీద ఏదైనా నీకు స్కూల్లో టీచర్ ఏదైనా ఇచ్చారనుకో భయం వేస్తుందా? భయం ఏదా? వెరీ గుడ్. ఓకే, యూ ఏం చదువుతున్నారు? 10th. ఓకే, ఎలా అనిపిస్తుంది ఈ కౌన్సిలింగ్ అనేది? చాలా బాగా అనిపిస్తుంది. బాగా అనిపిస్తుంది. చాలా యూస్ఫుల్ గా ఉందా? yes. Have you seen the demonstration? సో వీళ్ళందరూ కూడా యోగా చేస్తూ చాలా బిజీగా ఉన్నారు. మరి కాసేపట్లో వీళ్ళకి కౌన్సిలింగ్ కూడా ఏర్పాటు అవుతుంది. మనం చూస్తున్నాం కదా ఇక్కడ ఎక్కడికెక్కడ కౌన్సిలింగ్ సెంటర్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది.
వ్యక్తిత్వ వికాస నిపుణుల మొదలుకొని ప్రతి ఒక్కరు కూడా స్టూడెంట్స్ కి అన్ని విధాల కౌన్సిలింగ్ ఇవ్వడానికి ఏర్పాట్లు అనేవి జరిగాయి. క్యాబ్ TV9 సంయుక్త నిర్వహణలో విజయభావ వాక్థాన్ అనేది సక్సెస్ అయిందని చెప్పాలి. సంజీవ పార్క్ లో ఇప్పుడు జరుగుతుంది. మరి కాసేపట్లో విద్యాశాఖ మంత్రి రాబోతున్నారు. స్టూడెంట్స్ అందరూ కూడా దీన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇది తమకు చాలా యూస్ఫుల్, అంటే ఎగ్జామ్స్ రాయడానికి కానీ లైఫ్ లో ఈ టెక్నిక్స్ యూజ్ చేసుకొని డెవలప్ అవడానికి కానీ ఇలాంటి కౌన్సిలింగ్ అనేవి చాలా అవసరం అని చెప్పేసి కూడా స్టూడెంట్స్ కానీ లేకపోతే స్టూడెంట్ పేరెంట్స్ కూడా రావడం జరిగింది. వాళ్ళు కూడా అభిప్రాయపడుతున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ.